సాధారణంగా సిమ్టమ్స్ అంటాం కదా, ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే? మెయిన్ నొప్పి ఒకటి, ఇంకోటేమో స్టిఫ్నెస్, అంటే జాయింట్ స్టిఫ్గా ఉంటుంది, అంటే మూమెంట్ రాదు. చాలామంది స్టిఫ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కాళ్ళు వంకర పోవటం. కాళ్ళు వంకర చాలామంది చెప్తుంటారు కదా, కాళ్ళు మన దొడ్డు కాళ్ళు అంటారు చూడండి, అట్లా వంకర పోతుంటాయి. ఎందుకంటే జనరల్గా అరిగేది మన థై ఇన్నర్ సైడ్ అంటే లోపల భాగంలో అరుగుతాయి, ఎక్కువ ఈ ఏరియాలో అరుగుతాయి. అరిగినప్పుడు కాళ్ళు ఎప్పుడు దొడ్డు కాళ్ళు వెళ్ళిపోతాయి. ఆ వంకర కావటం, నొప్పి, తర్వాత స్టిఫ్నెస్ ఉంటాయి. మూడే ప్రాబ్లమ్స్. సాధారణంగా ఎక్స్రేలు, ఎంఆర్ఐ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏం? మెయిన్ మన ట్రీట్మెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చేసేది ఎక్స్రే వచ్చి చీపెస్ట్ ఇన్వెస్టిగేషన్. తెలిసిపోతుందా? చాలా వరకు తెలిసిపోద్ది. కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిందని తెలిసిపోద్ది. ఎంఆర్ఐ ఎప్పుడంటే కొద్దిగా ఎక్స్రేలో మంచిగా ఉండి, అంటే కార్టిలేజ్ ఉంది అనిపించినప్పుడు, కానీ మెనిస్కస్ ఏమైనా టేర్ ఉందేమో అని తెలియాలన్నప్పుడు ఎంఆర్ఐ చేపిస్తాం. ఎంఆర్ఐ ఇంకోటి ఏంటంటే మన మెనిస్కల్ ఇంజరీస్ ఒకటి, లిగమెంట్ ఇంజరీస్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే దెబ్బలు తగ్గుతాయి, కింద బైక్ మీద పడి స్పోర్ట్స్ ఆడుతూ పడి లిగమెంట్ కట్ అయినప్పుడు ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్ ఉంటుంది.